ఇదిగో ఈ రోడ్డు కర్నూలు రోడ్డు, కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు. ఇది వేసిన రోడ్డు, రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి. పేపల్లి మండలం అనుకుంటా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. రోడ్డు పనులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి, రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే. మరి ఒక్క రోజులో పోయిన పేపల్ రోడ్డు కానీ, విజయనగరం రోడ్డు కానీ, శ్రీకాకుళం రోడ్డు కానీ, లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ మరి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు, మీ అఫీషియల్ గెజెట్, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్, మీ అఫీషియల్ గెజెట్, మీ పేపర్లు